గౌరీ తన గదిలో చక్కగా అలంకరించుకుని పెళ్లి బట్టల్లో తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన మొహంలో ఎనలేని సంతోషం కనిపిస్తుంది. తను గత ఏడాది ఇంజనీరింగ్ పాస్ అవుతుంది. ఇకిప్పుడు తన ఆఫీసులో పనిచేసే అమన్ని పెళ్లి చేసుకుంటుంది. తన పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తుంది. తన చిన్నారి పెళ్లి కూతురు తన కళ్ల ముందే మాయమవుతుంది. తను ఎంతో అమాయకురాలు. ఒకవేళ సుశీల మేడం మనకు సాయం చేయలేదంటే అప్పుడు మన అమ్మాయి కూడా చిన్నారి పెళ్లి కూతురులా మారి అత్తవారింట్లో సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. గోపాల్ ఇంకా మాధురి కిషన్ గఢ్ లో ఉండేవాళ్లు. వాళ్లకిద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. గోపాల్ ఒక కూలివాడు. రోజంతా కష్టపడి పిల్లల కడుపు నింపడానికి ప్రయత్నించేవాడు. అందరికంటే పెద్ద కూతురు గౌరీ 5వ తరగతి చదువుతుంది. గుడియా 2వ తరగతి, గుడ్డూకి 2 సంవత్సరాలు. పెద్ద కూతురైన కారణంగా గౌరీ చిన్న వయసులోనే అన్ని పనులు నేర్చుకుంటుంది. ఒకరోజు వాళ్ల దూరపు చుట్టవైన రూప అక్కడికి వస్తుంది. గౌరీ ఇంటి పనులన్నీ చేయడం ఆమె గమనిస్తుంది. గోపాల్, నీ కూతురు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తోంది. నేను తనకి పెళ్లి సంబంధాలు చూడనా? అయ్యో వదినా, తను ఇంకా చిన్నపిల్ల కదా, మేము తనకిప్పుడే పెళ్లి చెయ్యం. చూడండి, కన్యాదానం చేసి ఎంత త్వరగా బాధ్యత తీర్చుకుంటే అంత మంచిదవుతుంది. నా దృష్టిలో ఒక అబ్బాయి ఉన్నాడు. కావాలంటే సంబంధం మాట్లాడతాను. గౌరీ పనులు పూర్తి చేసుకుని స్కూలుకు వెళ్తుంది. తను ఎంతో సంతోషంగా తన స్నేహితురాలు చందాతో ఇలా అంటుంది. చందా, నీకు తెలుసా, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏమంటున్నావు? నీకు సంతోషంగా ఉందా? అవును, చాలా సరదాగా ఉంటుంది కదా. కొత్త కొత్త బట్టలు, నగలు, గల్లు గల్లు అంటూ పట్టీలు, చేతులకు బోలెడన్ని గాజులు, గోరింటాకు. భలే, నేను ఎంత అందంగా కనిపిస్తానో చూస్తూ ఉండు. నువ్వు వట్టి అమాయకురాలివి. నీకు పెళ్లికి అర్థమేంటో తెలుసా? తెలుసు, ఎందుకు తెలీదు. మా పక్కింట్లో కూడా ఒక పెళ్లి జరిగింది. అప్పుడు పెళ్లి కూతురు రోజు మంచి మంచి చీరలు కట్టుకుని చెంగు కప్పుకుని ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది. తను నన్ను చూసినప్పుడల్లా నవ్వుతూ ఉండేది. సరే పద, లోపలికి వెళ్దాం, గంట కొట్టేశారు. ఆ రోజు గౌరీ ఇంటికి వచ్చాక అప్పుడు, గౌరీ, రేపు స్కూలుకి వెళ్లకు, చుట్టాలొస్తున్నారు. చాలా పనులున్నాయి, నేను ఒక్కదాన్నే చేయలేను. ఎవరు వస్తున్నారమ్మా? నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు వేసుకోవడానికి బోల్డన్ని బట్టలు, నగలు వస్తాయి కదమ్మా. నా దగ్గర మంచి బట్టలు కూడా లేవుగా. మాధురి తన అమాయకత్వాన్ని చూసి దగ్గరికి తీసుకుంటుంది. గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. మరుసటి రోజు రూపాతో పాటు ఒక అతను ఇంటికి వస్తాడు. నాకు అమ్మాయి బాగా నచ్చింది. ఇంతకు మీ అబ్బాయి ఎక్కడా? మా అమ్మాయి చేసుకోబోయే వరుడు ఏడి? ఏంటిదన్నయ్య, అబ్బాయిని చూసి ఏం చేస్తారు? అబ్బాయిని నేను చూశాను. నువ్వు ఈ నోట్ల కట్టం తీసుకుని పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెట్టు. ఇంత డబ్బా? ఇంకా కావాలంటే నాతో చెప్పు. కానీ నేను డబ్బు కోసం ఆశపడి నా గౌరీ పెళ్లిని అబ్బాయిని చూడకుండా చేయలేను. నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. ఇవ్వు, డబ్బు తిరిగిచ్చేయ్. గోపాల్ ఆ డబ్బును తిరిగిస్తాడు. వాళ్ళక్కడి నుండి వెళ్లిపోతారు. మరుసటి రోజు రూప మళ్ళీ వస్తుంది. వాళ్ళకి మీ గౌరీ బాగా నచ్చింది. మీకు కావాలంటే నాతో పాటు వచ్చి వాళ్ళ అబ్బాయిని చూసుకోవచ్చు. ఒక్కగానొక్క కొడుకు, ఆస్తి మొత్తానికి వారసుడు. నేను వచ్చి చూస్తాను. గోపాల్ రూపాతో కలిసి వాళ్ళింటికి వెళ్లినప్పుడు వాళ్ల ఆస్తిపాస్తుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతను చూస్తాడు, ఏ అబ్బాయితో అయితే గౌరికి పెళ్లి కుదురుతుందో అతను మూగవాడు. అతని వయసు 25 ఏళ్ల వరకు ఉండొచ్చు. నేను వెళ్తాను, ఇంట్లో మాట్లాడి చెప్తాను. అన్నయ్య, ఇందులో ఇంతగా ఆలోచించడానికి ఏముంది? అబ్బాయి మూగవాడు అంతే కదా. కొంచెం వయసు ఎక్కువైతే ఏమైంది? నీ కూతురు రాణిలాగా ఉంటుందిక్కడ. పనివాళ్లు, నౌకర్లు అందరూ ఉన్నారు ఇంట్లో. తెలివిగా ఆలోచించు, నీ పేదరికం కూడా దూరం అయిపోతుంది. మాధురిని సలహా అడిగి చెప్తాను. ఇంత పెద్ద ఇంట్లో పెళ్లి జరిగితే గౌరీకి అదృష్టం పడుతుంది. కాని వయసు కూడా ఎక్కువగానే ఉంది కదా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంటికి వచ్చాక గోపాల్ మాధురికి అన్ని విషయాలు చెప్తాడు. మీకు పర్వాలేదనిపిస్తే సరే అని చెప్పేసేయండి. మనం మాత్రం మన పిల్లల్ని ఏం సుఖపెడుతున్నాం గనక కనీసం అక్కడైనా కడుపు నిండా భోజనం, వేసుకోవడానికి బట్టలైనా దొరుకుతాయి కదా. మూగవాడైతే ఏమవుతుంది? అంత డబ్బు, ఆస్తిపాస్తులు అవన్నీ తనకే కదా సొంతమవుతాయి. మరుసటి రోజే గోపాల్ సంబంధాన్ని ఖాయం చేస్తాడు. రూప ఎంతో సంతోషంగా వచ్చి నోట్ల కట్టలను అందించి వెళ్లిపోతుంది. వచ్చే నెలకు తారీఖు ఖాయం చేస్తారు. గౌరీ స్కూలుకు వెళ్ళాక, చూడు చందా, వచ్చే నెల 21వ తారీఖున నాకు పెళ్లి జరగబోతోంది. నువ్వు నీ కుటుంబం అందరితో కలిసి రావాలి. సరే, వస్తాను. చందా ఇంటికి వెళ్లిన తర్వాత తన అమ్మా నాన్నలకు అన్ని విషయాలు చెప్తుంది. తన తల్లి సుశీలాదేవి సమాజ సేవ సంస్థలతో ముడిపడి ఉంటుంది. గౌరికి పెళ్ళా? ఇప్పుడు తనకి 11 ఏళ్లే ఉంటాయి. ఈ కాలంలో బాల్య వివాహం చేయడం నేరం.
వీళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందే. మరుసటి రోజు చంద స్కూలుకు వెళ్లిపోయిన తర్వాత ఆమె గౌరీ ఇంటికి చేరుకుంటుంది. మాధురి ఆమెను చూసి, చెప్పండి, మీరెవరి కోసం వచ్చారు? గౌరీ తల్లిదండ్రులను కలవాలి. నేనే తన తల్లిని. గౌరీ వాళ్ళ నాన్నగారు ఈ పాటికి వస్తూ ఉంటారు. మీరు కూర్చోండి. సుశీలాదేవి సగం సగం విరిగిన ఒక మంచం మీద కూర్చుంటుంది. ఇంటి పరిస్థితి చూసి తను కూడా ఆలోచనలో పడుతుంది. పేదరికం గట్టిగా అరుస్తూ తన బాధను చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. అంతలో గోపాల్ వస్తాడు. అతనితో పాటు రూపా కూడా వస్తుంది. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చెప్పండి. నేను విన్నాను, మీరు మీ కూతురికి పెళ్లి చేయబోతున్నారంట. మీకు తెలీదా ఏంటి బాల్య వివాహం చేయడం నేరమని? అవును మేడం, మాకు తెలుసు. కానీ ఏం చేయాలి? మా పేదవాళ్ల దగ్గర మా పిల్లలను సుఖంగా చూసుకునే అవకాశం ఉండడం లేదు. కనీసం డబ్బున్న కుటుంబానికి వెళ్తే కడుపు నిండా భోజనమైతే దొరుకుతుంది కదా. చూడండి, ఈ కాలంలో ఆడపిల్లల కోసం సర్కారు వారు ఎంతో చేస్తున్నారు. ఆడపిల్లను కాపాడండి, చదివించండి, భాగ్యలక్ష్మి యోజన, ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. మీరు మీ అమ్మాయిని ఇప్పటి నుండే పెళ్లి బాధ్యతల్లోకి నెట్టేకండి. తనని బాగా చదివించండి. చదువుకున్న ఆడపిల్ల తన కుటుంబంలో అందరినీ తీర్చిదిద్దుతుంది. మేడం, ఇవన్నీ వినడానికైతే బాగానే అనిపిస్తాయి. కానీ ఈ యోజనల వల్ల మా పేదవాళ్లకు ఎటువంటి లాభము ఉండదు. ఎన్నోసార్లు తిరుగుతూ ఉండాలి. దానివల్ల మాకు పనిలో కూడా నష్టం జరుగుతుంది. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. మేము అలసిపోయాం మేడం. ఈ యోజనాల గురించి ఆలోచించి మేము విసిగిపోయాం. జరిగేదానిని మీరు జరగనివ్వండి మేడం. మేడం, మీరెందుకు వేరే వాళ్ళ విషయంలో తలదూరుస్తున్నారు? మీ పనేదో మీరు చూసుకోవచ్చు కదా. మీకెలా అనిపిస్తే అలా చేయండి. ఆమె నిజాన్ని తెలుసుకొని మౌనంగా ఉంటుంది. నేరుగా సర్కారు యోజన కార్యాలయాన్ని సంప్రదించి ఎంతో హడావిడిగా 2 పిల్లలకు ఫామ్ నింపి అకౌంట్ ఓపెన్ చేయడానికి సాయపడుతుంది. 10 రోజుల తర్వాత గోపాల్ చేతిలో అన్ని కాగితాలను పెట్టి, గోపాల్, నీ కూతుర్లు చదువుతారు, 2 మంచి ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళని భారంగా భావించుకు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ పెళ్లికి నిరాకరించు. గోపాల్ ఇంకా మాధురి తనకు ధన్యవాదాలు చెప్తారు. అతను పెళ్లిని నిరాకరిస్తాడు. మేడం, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మా బాధలను కష్టాలను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మాకు అర్థమైంది. మా కూతురును బాగా చదివించి వాళ్ళని మీ అంతటి వాళ్ళని చేస్తాను. ఇప్పుడు ప్రతి నెల పిల్లల అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. ఆ డబ్బు వాళ్ళిద్దరి చదువులకు సరిపోతుంది. కొన్నేళ్ల తర్వాత గౌరీ ఇంజనీర్ అవుతుంది. ఇక గుడియా 3వ క్లాస్కొస్తుంది. కూతుర్లను బాగా చదివించాక వాళ్లకు అర్థం అవుతుంది ఎంత పెద్ద తప్పు చేయబోయి తప్పించుకున్నారు అని. ఖట్కటీపుర అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ సతేంద్ర, తన భార్య ప్రతిభ, అలాగే 2 కూతుర్లు గీత ఇంకా ఛాయతో పాటు నివసించేవాడు. సతేంద్ర దగ్గర తన తండ్రి ఇచ్చిన ఒక పాత స్కూటర్ ఉంటుంది. దానిమీద అతను పిల్లల్ని కాలేజ్ నుంచి తీసుకురావడానికి వెళ్తాడు. సతేంద్ర కాలేజ్కి చేరుకుంటాడు. తన కూతుర్లు బయట నిలబడి ఉంటారు. నాన్నా, ఇప్పుడు మేము పెద్దవాళ్లమైపోయాము. ఇప్పుడు మేమే ఇంటికొచ్చేయగలము. మీరు మమ్మల్ని తీసుకురావడానికి రానక్కర్లేదు. అవును నాన్నా, మేము కాలేజ్కి వెళ్తున్నాం కదా. మీరిద్దరూ ఎంత పెద్ద పిల్లలైనా సరే నాకు మీరింకా చిన్నపిల్లలతో సమానమే. రండి, వచ్చి స్కూటర్ మీద కూర్చోండి. మిమ్మల్ని ఇంట్లో దింపుతాను. గీత ఇంకా ఛాయ స్కూటర్ మీద కూర్చుంటారు. సతేంద్ర వాళ్లని ఇంటి దగ్గర దించుతాడు. అతని భార్య ప్రతిభ బయటికి టిఫిన్ ఇవ్వడానికి వస్తుంది. ఇదిగోండి మీ లంచ్ బాక్స్. పిల్లలు చెప్పారు మీ స్కూటర్ చాలా శబ్దం వస్తోందట. ఎలా వెళ్తారు ప్రతిరోజు నగరానికి ఈ వర్షాకాలంలో డబ్బా స్కూటర్ వేసుకుని? అరే, ఎప్పుడు చూసిన ఏదో ఒకటి స్కూటర్ గురించి అనర్థాలు మాట్లాడుతూనే ఉంటావు. ఈ స్కూటర్ నాకు మా నాన్నగారిచ్చారు. ఇది నన్ను పట్నమో తీసుకువెళ్తుంది, తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. సరే, నేను బయలుదేరతాను. సతేంద్ర నగరానికి బయలుదేరతాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్లేసరికి వర్షం మొదలవుతుంది. పట్నానికి వెళ్లే దారులన్నీ నీళ్లతో నిండిపోతాయి. అందరి కార్లు నీళ్లలో మునిగిపోయుంటాయి. చాలా రోజుల వరకు సతేంద్ర ఇంటికి తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత సతేంద్ర ఇంటికి తిరిగొస్తాడు. 3 రోజుల నుంచి మీరెక్కడున్నారు? మీ స్కూటర్ ఏమైంది? పిల్లలు నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? నన్నేమని చెప్పమంటావు? వర్షం కారణంగా నగరం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ఆ కారణంగా నేను దారిలోనే ఇరుక్కుపోయాను. నా స్కూటర్ కూడా పాడైపోయింది. బాగా వర్షం కురవడం వల్ల ట్రైన్స్ కూడా రద్దు చేసేశారు. నా స్కూటర్ పూర్తిగా పాడైపోయింది. ఆ కారణంగా నేను దాన్ని పట్నంలోనే ఒక మూలను వదిలేశాను. ఏం పర్వాలేదండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రకృతికి విరుద్ధంగా ఎవరు వెళ్లగలరు? సతేంద్ర ప్రతిభ మాటలు గీత వింటుంది. అక్క చెల్లెళ్ళు 2 కలిసి అడవిలోకి బయలుదేరతారు.
అక్కా, నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నాన్నగారి స్కూటర్ పాడయ్యింది. ఆయన తన పనికి పట్నం వెళ్ళాలి. వర్షం కారణంగా పట్నానికి వెళ్లే దారులు, ట్రైన్లు అన్నీ మూసుకుపోయాయి. మనం నాన్న కోసం కొత్త స్కూటర్ తీసుకోవాలి. కాని మనం స్కూటర్ని ఎలా తీసుకుంటాము? మన దగ్గరంత డబ్బు లేదు కదా. తీసుకున్నా సరే ప్రయోజనం ఉండదు. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి కదా. దానికోసం మనం ఎలాంటి స్కూటర్ని తయారు చెయ్యాలంటే అది నీళ్లల్లో వెళ్ళాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వైజ్ఞానికుడు వాళ్ల మాటలు వినడానికి వస్తాడు. అతను వాళ్ల దగ్గరికి వెళ్లి, మీరు అటువంటి స్కూటర్ని ఖచ్చితంగా తయారు చేయొచ్చు, నీళ్ల మీద నడిచే స్కూటర్ని. ఇంతకీ మీరెవరు? నేను భవిష్యత్తు నుండి వచ్చానమ్మా. నీళ్ల మీద స్కూటర్ని ఎలా నడపాలో నేను నేర్పిస్తాను మీకు. ఆ వ్యక్తి వాళ్లకి 2 క్యాప్సూల్స్, ఒక చీటీ ఇస్తాడు. ఈ 2 క్యాప్సూల్స్ భవిష్యత్తు నుండి తీసుకువచ్చాను. దాన్ని వేసుకుంటే మీరిద్దరూ తెలివైన వాళ్ళుగా మారిపోతారు. ఆ చీటీలో నీళ్ల మీద నడిచే స్కూటర్ ఎలా తయారు చేయాలో రాసి ఉంటుంది. జాగ్రత్తగా తయారు చేయండి. మీరు దాన్ని తయారు చేసేటప్పుడు దాని గురుత్వాకర్షణ తక్కువ ఎక్కువైతే గందరగోళం అయిపోతుంది. మేం జాగ్రత్త తీసుకుంటాం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. సరే పిల్లలు, ఇక నేను వెళ్తాను. నా కాలానికి తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది. వైజ్ఞానికుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గీత ఇంకా ఛాయ ఇద్దరు కూడా క్యాప్సూల్స్ వేసుకుంటారు. దానితో వాళ్ళు చాలా తెలివైన వాళ్లుగా మారతారు. అక్కా, మనం ఈ స్కూటర్ని తయారు చేస్తున్నాం. కానీ మన దగ్గర స్కూటర్ని పూర్తి చేయడానికి డబ్బుల్లేవు కదా. అంతలో అక్కడికి వాళ్ల నాన్న సతేంద్ర వస్తాడు. మీరిద్దరూ పని ఆపకండి. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఒకవేళ మీరు దీనిలో విజయం సాధిస్తే చాలా మంది సమస్యలు తీరిపోతాయి. గీత ఇంకా ఛాయ ఎంతో కష్టపడి స్కూటర్ని తయారు చేస్తారు. కొన్ని వారాలలోనే వాళ్ళు స్కూటర్ని తయారు చేస్తారు. ఆ స్కూటర్ని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్తారు. సతేంద్ర స్కూటర్ మీద కూర్చుంటాడు. నాన్నా, జాగ్రత్తగా వెళ్ళండి. సతేంద్ర స్కూటర్ని స్టార్ట్ చేస్తాడు. నెమ్మదిగా నేల మీద నుంచి సముద్రంలోకి వెళ్తాడు. స్కూటర్ నీళ్లల్లో ఏమాత్రం మునగదు. నేల మీద వెళ్తున్నట్టే వెళ్తుంది. నడుస్తుంది. సముద్రం మీద స్కూటర్ నడుస్తుంది. వావ్ ఛాయ, మన స్కూటర్ నీళ్ల మీద నడుస్తోంది. అవునక్క, మన స్కూటర్ నీళ్ల మీద నడుస్తోంది. పట్నంలో వర్షం కురుస్తూ ఉంటుంది. దారంతా నీళ్లు నిండిపోయి ఉంటుంది. కాని సతేంద్ర తన స్కూటర్ని నీళ్ల మీద నడుపుతూ వెళ్తాడు. అది చూసి ఊరి వాళ్లందరూ ఆ స్కూటర్ని కొనాలనుకుంటారు. గీత ఇంకా ఛాయ కలిసి అందరి కోసం స్కూటర్లు తయారు చేయటం మొదలు పెడతారు. చూస్తున్నావా ఛాయ, ఎంతో మంది నీళ్ల మీద నడిచే స్కూటర్ కొనాలనుకుంటున్నారు. త్వరగా మనం బోలెడన్ని స్కూటర్లు తయారు చేయాలి. గీత ఇంకా ఛాయ స్కూటర్లు అమ్మటం మొదలు పెడతారు. ఊర్లో వాళ్లు, పట్నంలో వాళ్లు వాళ్ల దగ్గర స్కూటర్లు కొంటారు. కాని ఆ విషయం పట్నంలోని వ్యాపారి రవికి అస్సలు నచ్చదు. అతను తన పనివాడు రాజుతో, ఈ సతేంద్ర స్కూటర్ వాళ్ళు ఎప్పుడైతే నీళ్ల మీద నడిచే స్కూటర్ను తయారు చేయటం మొదలుపెట్టారో మన దగ్గర అప్పటి నుంచి స్కూటర్ కొనడం మానేశారు జనాలు. సార్, నేనేమిన్నానంటే సతేంద్ర స్కూటర్ యజమాని సతేంద్రకి 2 కూతుర్లున్నారట. వాళ్లే నీళ్ల మీద నడిచే స్కూటర్ను తయారు చేశారట. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళట. ఈ విషయంలో మనం ఏదో ఒకటి చేయాల్సిందే. లేదంటే వాళ్ళ వల్ల మన వ్యాపారం మూతబడిపోతుంది. మనం ఖట్కటీపురానికి వెళ్లాల్సిందే. అది సరే సార్, కానీ మనం ఎలా వెళ్తాము? వర్షం కురుస్తూనే ఉంది. దానివల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. మీ బండి పాటవుతుంది సార్. నా మాట వినండి సార్. సతేంద్ర స్కూటర్ను తీసుకోండి. వెళ్ళెక్కడి నుంచే. రాజు ఇంకా రవి ఇద్దరూ ఊర్లో గీత ఛాయ కంపెనీకి వెళ్తారు. చూస్తున్నావా రాజు, చాలా పెద్ద కార్ఖానా తీసుకున్నారు ఇంత తక్కువ సమయంలోనే. సార్, మనకంటే కాస్త చిన్నది ఈ కార్ఖానా. కొంతకాలంలోనే మనకంటే పెద్ద కార్ఖానా అయిపోతుంది ఇది. నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఇంతే అపశకునంగా మనే మాట్లాడతావా? సరే సార్, సరే, నన్ను క్షమించండి సార్. నా నోరు జారుతూ ఉంటుంది. మీరు
చెప్పండి. నేను పట్నంలో స్కూటర్లు అమ్మే పని చేస్తూ ఉంటాను. మీరు ఈ స్కూటర్లు అమ్మడం మొదలుపెట్టినప్పటి నుంచి నా వ్యాపారం మందగించిపోయింది. ఒకవేళ మీరు స్కూటర్లు అమ్మాలి అనుకుంటే ఊర్లో అమ్మండి. పట్నంలో అమ్మాల్సిన అవసరం ఏముంది? మీరసలు ఏం మాట్లాడుతున్నారు? మా స్కూటర్ వల్ల అందరికీ సాయం లభిస్తోంది. అందరూ రోడ్ల మీదే కాదు, సముద్రంలో కూడా అందరూ నగరానికి, పట్నానికి త్వరగా చేరుకుంటున్నారు. మరి మేము గ్రామంలో మాత్రమే ఎందుకు అమ్మాలి? ఈ స్కూటర్లు అమ్మడం మానేయండి. ప్రేమగా చూస్తున్నాను. ఇంకోసారి నేను ఇంత మృదువుగా చెప్పను. పదరాజు. సార్, ఒక స్కూటరు వీళ్ళ దగ్గర నుండి తీసుకుందాము. చాలా కష్టపడి వచ్చాము. ఒక స్కూటర్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ తర్వాత చీచవచ్చు. నువ్వు నోరు మూసుకుంటావా? తీసుకోండి. మా దగ్గర బోలెడన్ని స్కూటర్లున్నాయి. రవి ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు తమ ఆఫీస్కి చేరుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే మన ఇద్దరము రోడ్డును పడిపోతాం. అది కూడా నీళ్లతో నిండి ఉన్నది. అంటే మనం నీళ్ళలో ఉండాల్సి వస్తుంది. సార్, నాకు చాలా ముఖ్యమైన విషయం దొరికింది. ఇలా చూడండి, ఈ చీటీలో నీళ్ళ మీద నడిచే స్కూటర్ని ఎలా తయారు చేయాలో రాసింది. దీన్ని నేను అక్కడ చూశాను సార్. ఆ చీటీని దొంగిలించాను. అరే, నేను మర్చిపోయాను, నువ్వు దొంగతనాలలో ఆరితేరిన వాడివని. ఆ చీటీ ఇలా ఇవ్వు. నీళ్ళ మీద నడిచే స్కూటర్లను తయారు చేసే వంతు ఇప్పుడు మనది. అది కూడా వాళ్ళకంటే చాలా మంచిగా చేద్దాం. రవి ఇంకా రాజు ఇద్దరు స్కూటర్ని తయారు చేస్తారు. ఇక్కడ ఈ చీటీలో గురుత్వాకర్షణ అనేదాన్ని దృష్టిలో పెట్టుకోవాలని గట్టిగా రాసింది. నువ్వు ఈ స్కూటర్లో గురుత్వాకర్షణ ఎక్కువగా పెట్టు. ఆ తర్వాత మన బండి వేగంగా చక్కగా నడుస్తుంది. అలాగే సార్, అలాగే చేస్తాను. కొన్ని రోజుల్లోనే రవి ఇంకా రాజు స్కూటర్ని తయారు చేస్తారు. రాజు స్కూటర్లో గురుత్వాకర్షణను ఎక్కువ పెడతాడు. ఇదిగోండి సార్, నీళ్ళ మీద నడిచే మన సొంత స్కూటర్ తయారైపోయింది. సార్, పదండి, దీన్ని నడిపి చూద్దాం. నడుపుదాం రాజు, నడుపుదాం. ఓపిక పట్టు. ముందు మనం ఆ అక్కా చెల్లెళ్ళు గీతాని ఛాయాని పిలుద్దాం. ఆ తర్వాత వాళ్ళ ముందు మనం స్కూటర్ నడుపుదాం. మనం వాళ్ళకి చెప్పాలి కదా, మన ఈ స్కూటర్ వాళ్ళ స్కూటర్ కంటే బాగుందని. రవి గీతాని ఛాయాని సముద్రం దగ్గరికి పిలుస్తారు. చూస్తున్నారు కదా మీరిద్దరు, ఈ స్కూటర్ కూడా నీళ్ళ మీద నడుస్తుంది. లేదు లేదు, నడవటం కాదు, పరిగెడుతుంది. ఇది చాలా మంచి విషయం. నేను మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే, మీరే స్వయంగా మీ కళ్ళతో చూడొచ్చని. మా స్కూటర్ మీ సతేంద్ర స్కూటర్ కంటే ఎంతో బాగా నడుస్తాయని. ఛాయ దీర్ఘంగా రవి స్కూటర్ని చూసి ఇలా అంటుంది, ఒక్క నిమిషం, నాకెందుకనో మీరిద్దరూ ఈ స్కూటర్ గురుత్వాకర్షణను ఎక్కువగా పెట్టారు అనిపిస్తోంది. ఈ స్కూటర్ నీళ్లలో నడవదు. మేము ఈ స్కూటర్ని బజార్లో అమ్మకూడదు అనే కదా నువ్వు మాతో ఇలా మాట్లాడుతున్నావు. నాకు అర్థమైంది. నీళ్ళ మీద నడవడం గురించి అంటావా? నేను ఇప్పుడే దీన్ని నీళ్ళ మీద నడిపి చూపిస్తాను. పదరాజు, నువ్వు కూడా కూర్చో. రవి ఇంకా రాజు ఇద్దరూ స్కూటర్ మీద కూర్చుంటారు. రవి స్కూటర్ని స్టార్ట్ చేసి సముద్రంలోకి తీసుకువెళ్తాడు. అంతలో స్కూటర్ బ్యాలెన్స్ తప్పుతుంది. అది ఎంతో వేగంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ ఎంత లోపలికి వెళ్ళిపోతారంటే ఎక్కడా కూడా కనిపించరు. నేను చెప్పాను కదా, స్కూటర్ గురుత్వాకర్షణ సరిగ్గా లేదు అని. ఇప్పుడు వీళ్ళు సముద్రం లోపల స్కూటర్ని అమ్ముకుంటారు.